పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యకాలంలో కొన్ని పేపర్లలో పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి హల్చల్ చేస్తున్నాడు, అధికారం కోసం ఎంపర్లాడుతున్నాడు అని చెప్పి కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికల్లో ఆరోపణలు చేస్తూ రాయడం జరిగింది. నేను మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనే ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నాను. దయచేసి పూర్తిగా మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో నల్లమా నియోజకవర్గంలో కానీ, పుట్టపర్తి నియోజకవర్గంలో కానీ గత 30 సంవత్సరాలుగా ఎండనక, వాననక, పగలనక, రాత్రనక ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కనీసం ఒక మాటలో చెప్పండి జీతగానికంటే ఎక్కువ కష్టపడి పనిచేశారు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా 108 రాదు, పల్లె రఘునాథుడు వస్తాడు అనేది మీ అందరికీ తెలుసు. ప్రజలే నాకు ప్రాణం, వాళ్ళ కోసం నేను సర్వీస్ చేశాను. వాళ్ళు కూడా ఏ రాజకీయ నాయకునికి ఇవ్వనంత గౌరవం, ప్రేమ మా పల్లె రఘునాథ్ రెడ్డి సార్ అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు నాకు అపారమైన గౌరవము, ప్రేమ, అభిమానం నా మీద చూపించారు. ఎన్నికల్లో కూడా నేనే హామీలు ఇచ్చిన, మేము అధికారంలోకి వస్తే తప్పకుండా మీ జీవితాల్లో వెలుగులు చిందిస్తాము, మీకుండే కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలో భాగం పంచుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చాను. అవి నమ్మే ఎన్నికల్లో నా కోడలైన, కూతురైన మా పల్లె సింధూరారెడ్డిని గెలిపించారు. నేను అధికారం చెలాయించాలన్న ఆలోచన నాకు లేదు. కారణం ఏమంటే మీ వలన ఎన్నోసార్లు ఎమ్మెల్యే అయినా, విప్ అయినా, చీఫ్ విప్ అయినా, మంత్రి అయినా. నాకు అధికారం కొత్త కాదు. నువ్వు చచ్చినా 1000 రూపాయలే, బతికినా 1000 రూపాయలే. పల్లె రఘునాథ్ రెడ్డికి అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా పల్లె రఘునాథ్ రెడ్డి ఆ గౌరవం నాకుంది. నేను మంత్రిగా పనిచేశాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీలు కానీ, ఇతర అధికారులు కానీ నా గౌరవం ఇవ్వడంలో అతిశయోక్తి కాదు. దాన్ని ఎవరు అభ్యంతర పెట్టవలసిన అవసరం లేదు. కాబట్టి నేను ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఇన్ఛార్జిగా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రజల యొక్క కష్టాలు, బాధలు పంచుకుంటున్నాను తప్ప అధికారాన్ని అనుభవించలేదు. ఎందుకంటే నా బాధ్యత ఇది. నన్ను నమ్మారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు. 30 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఈ రోజున వీళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నాను. పల్లె సింధూరారెడ్డి గురించి మేము మాట్లాడుతూ ఆమె ఎక్కువ న్యాయం చేయలేదని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఆమె 170 నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలకు అందరే చిన్న వయసున అపారమైన ప్రజ్ఞాశాలి, గోల్డ్ మెడలిస్ట్. ఆ అమ్మాయి అసెంబ్లీలో మాట్లాడితే విదేశాల్లో దాదాపు 30 లక్షల మంది పైచిలు చూశారు. రాత్రి అమ్మాయి సెలబ్రిటీ అయింది. అదేవిధంగా జిల్లా సమీక్ష సమావేశాలు కానీ, నియోజకవర్గ సమీక్ష సమావేశాలు కానీ, మండల సమీక్ష సమావేశాలు కానీ పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. ఇండ్ల పట్టాలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, పెన్షన్ల పంపిణీలో కానీ విరివిగా పాల్గొంటుంది. ఎమ్మెల్యేగా తన ధర్మాన్ని తాను 100% నిర్వర్తిస్తుంది. మీరుంచే నమ్మకాన్ని, విశ్వాసాన్ని అమ్మాయి తప్పకుండా నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఆమె శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు, ప్రజలకు తెలుసు. ఏ 1-2 పేపర్లో ఈర్ష్యతోనూ, అసూయతోనూ రాయడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తర్వాత వచ్చారు. తర్వాత స్టోర్లు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, అనిమేటర్స్ కానీ, ఇటువంటి దానిలో మేము వేలు పెడుతున్నామని. ఎస్, పార్టీలో దాదాపు కార్యకర్తగా 30 సంవత్సరాలు రాత్రింబోలు ఉన్నా. ఏ కార్యకర్తకి ఏం న్యాయం చేయాలా అనేది నా జవాబుదారితనం, నా బాధ్యత. పార్టీ తరఫున వీళ్ళు పని చేస్తారని చెప్పి రికమెండ్ చేస్తాం. ఎమ్మెల్యేగా అమ్మాయి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీంట్లో ఏం తప్పు ఉందో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి హల్చల్ చేస్తున్నాము, అధికారం అనుభవిస్తున్నాము అని వాడు గుర్తుపెట్టుకోవాలి. అన్ని పదవులు చూస్తే నేను ప్రోటోకాల్ నియమ నిబంధనలు నాకు బాగా తెలుసు. నేను ఎటువంటి పరిస్థితుల్లో ప్రోటోకాల్ ఉల్లంఘించే ప్రసక్తి లేదు.
ఏదో అధికారులు రాకూడదు, నాకే కలెక్టర్తో మాట్లాడకూడదు, ఎస్పీతో మాట్లాడకూడదు. ఎవరికి సంబంధం ఉందా? వీరికి ఏమన్నా హక్కు ఉందా? భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడు ప్రధానమంత్రితో కూడా మాట్లాడచ్చు, అధికారులతో మాట్లాడచ్చు. అటువంటిది ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి ఊపిరిగా అదే శాశ్వతంగా భావించి ఆర్నిస్లో కృషి చేసిన నాకు హక్కు లేనప్పుడు ఏమాత్రం అభ్యంతరం లేదు. నేను ప్రజల కోసం పనిచేస్తా, రాత్రిమూలు కష్టపడతా. శ్రీ భగవాన్ సత్సాయి స్ఫూర్తి, యూనివర్సిటీ ఫెడరల్ స్ఫూర్తి నాలో ఉంది. వాళ్ళ ఆదర్శంగా తీసుకొని నా తుది ఊపిరినంత వరకు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తా, ప్రజలకు సర్వీస్ చేస్తా, సేవ చేస్తా. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా. కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే మేము పాల్గొంటాం తప్ప మాకు అంత అవసరము లేదు. ఈ పార్టీ కార్యక్రమాలు తప్పకుండా పాల్గొంటాం. పార్టీ ఒక దశ నిర్దేశిస్తుంది. రూల్ ప్రకారం ఎవరికేం చేయాలో పార్టీ చేస్తుంది. పార్టీకి నా హక్కు, నా బాధ్యత. ఎమ్మెల్యేగా తాను నిర్వర్తిస్తుంది. ఈ రెండుకి క్లారిటీ తీసుకోండి. ఊరికి పేపర్లు రాయడము, ఊరికి చెప్పడము ఇవి కరెక్ట్ కాదు. నాకు రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికారి నాకు గౌరవిస్తారు. అందరు ఎమ్మెల్యేలు నిర్వహిస్తారు. బంధువులైతే సొంత సోదరు మాదిరి చూస్తారు. ప్రజలు నన్ను ఒక రకంగా చూడంటే గర్వంగా చెప్పడం ఒక దేవునిగా చూస్తారు. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టేసి ఈ పేపర్లు, ఛానళ్ళు, ఈ నీలి ఛానళ్ళు నియోజకవర్గంలో ఇవన్నీ చేస్తున్నామని చెప్పేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా వాళ్ళు నిర్మించుకోవాలి. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం, బుద్ధి మీకు చెప్తారు. మీరు చూశారు, మామ చేశారు, అల్లులు చేశారు, భార్యలు చేశారు, కొడుకులు చేశారు, పిఎలు చేశారు. అప్పుడు ఎవరేం మాట్లాడాల, ఎవరేం గుర్తురాల. కానీ ఈ రోజున బాధ్యతగా మేము సర్వీస్ చేస్తామంటే ఇవద్దు మాట్లాడుతున్నారంటే ఆ పేపరు, ఆ ఛానల్కే ఎంత చేసినా బుద్ధి రావడం లేదు. ఇప్పటికైనా ఆ పేపర్, ఆ ఛానల్ బుద్ధి తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.